చినావు, మహిమలో నన్ను చేర్చుకున్నావు. నీలో నన్ను చూసావు, నిస్వార్థమైనది ప్రేమ, మరణము కంటే బలమైనది ప్రేమ. సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయినా నాకు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గ్రామస్తులకి మేము ఒక శుభవర్తమానాన్ని మోసుకొని వచ్చి ఉన్నామండి. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రామ ప్రజలు వినవలసిందిగా మనం చేస్తున్నాం. చక్కటి యేసు ప్రభుని మీ గ్రామంలోనికి మరి మేము మోసుకొని వచ్చే ఉన్నాము. ఈ గ్రామంలో ఆయన నిజ రక్షకుడని, మరి ఆయన మోస్తున్న గాడిదలమని మేము మరి సకల లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇదిగో ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యము సమీపించుతున్నది, అందరూ మారు మనసు పొందండి. మారు మనసు అంటే పాప జీవితము, పాప రోత జీవితం నుంచి విడిపించబడి క్రీస్తు వైపుకి, క్రీస్తు మార్గంలోనికి మారినేలా మనకు రక్షణ కలుగుతుంది. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈ రక్షణ సువార్తను నిర్లక్ష్యము చేయక ఆయన వైపుకు తిరిగిన ఎడల నీకు మేలు కలుగుతున్నది. ఏంటయ్యా మేలంటే? రాబోయే యుగమందు మరి ఇప్పుడును నీకు మేలు కలుగుతుంది. యుగ యుగాలు పాతాళములో పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. నా ప్రియమైన వారలారా, దయచేసి యేసు ప్రభు చెబుతున్నాడు, నేనే సత్యమును జీవమును మార్గమని ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరును ఆ పరమ రాజ్యానికి రారని వాక్యం సెలవిస్తుంది. దయతో ఈ మాటలు వింటున్న నీవు ప్రభువే నిజ రక్షకుడని అంగీకరించినడలా నా ప్రియమైన వారలారా, ఆయన నీకు మేలు చేస్తాడు. దయచేసి గమనించండి. ఈరోజు మీ గ్రామంలోనికి ఒక గొప్ప శుభవార్త మీ మధ్యలోనికి వచ్చింది. మరి చూడండి, చీకటిగా ఉన్న మన బ్రతుకులను వెలుగుమయంగా చేసేది క్రీస్తు యేసు ప్రభువే. అందుకని ప్రియమైన వారలారా, ఒకప్పుడు నేను కూడా చీకటిలో ఉన్నప్పుడు ఆ వెలుగును గ్రహించలేకపోయాను. ఎప్పుడైతే చీకటిగా ఉన్న నన్ను వెలుగుగా నేను గ్రహించానో నా జీవితంలో ఒక గొప్ప మేలు జరిగింది. నా జీవితంలో ఒక గొప్ప ఆదరణ కలిగింది. నా ప్రియమైన వారలారా, మీ జీవితాలలో కూడా ప్రభు యొక్క వెలుగును మీరు గ్రహించిన యెడల మీలో కూడా ఆ వెలుగు వచ్చి, ఆ వెలుగు ఎవరనగా ప్రభు అయిన క్రీస్తు ప్రభు. ఆయన మనస్ఫూర్తిగా ఏ వ్యక్తి అయితే హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాడో వారిని ఆయన చేర్చుకొని ఆయన రక్షణ సువార్తను నీవు అంగీకరించి ఆయన స్తుతించిన యెడల నీకు మేలు కలుగుతుంది, రక్షణ కలుగుతుంది.